అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు. ఎంతమంది జీవితాలు మెరుగవుతున్నాయండి, ఎంతమంది యవనస్తుల జీవితాలు మెరుగవుతున్నాయి. మన సంఘంలో అనేక మంది యవనస్తులు, నాకు తెలుసు, అనేక మంది గంజాయికి బానిసైపోయినటువంటి వారు బాప్తిజాల్లో సాక్ష్యం ఇచ్చారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. భయంకరమైనటువంటి, ఇంకా ఆ పాపాల గురించి నేను చెప్పనక్కర్లేదు, కానీ యవనస్తులు దేవుని వాక్యాన్ని వింటూ దేవుని సమీపంగా చేరుతూ జీవితాలను కట్టుకుని ఉద్యోగాలు చేస్తున్నారు. అన్నా, ఒకవేళ అదే స్థితిలో ఉంటే కనుక ఎప్పుడుగా మేము చచ్చిపోయేవాళ్ళం, లేకపోతే జైల్లో ఉండేవాళ్ళం. ఆ పాపంతోనే మా జీవితాలు ముందుకు కొనసాగితే ఎప్పుడో చనిపోయేవాళ్ళం, ఆరోగ్యం అంతా క్షీణించిపోయేది. కానీ అన్నా, మిమ్మల్ని విజయవాడ పట్టణానికి దేవుడు నడిపించాడు. అన్న, మీ వాక్యాల ద్వారా మా జీవితాలు కట్టుకున్నాం. ఇట్స్ నాట్ ఈజీ థింగ్ మై డే చర్చ్. నేను ఇవన్నీ ఎగ్జాజరేట్ చేయటం నా ఉద్దేశం కాదు. ఈ సంఘము ద్వారా దీవెన పొందినటువంటి వారు కొన్ని 100,000 మంది. స్తోత్రం చెప్పండి. అంటే నా యొక్క సందేశాలను బట్టి అనట్లేదు, నేను ఏ వాక్యం చెప్తున్నా సరే యేసుక్రీస్తు ప్రభు యొక్క సందేశాలను మీ దగ్గర తీసుకొస్తున్నప్పుడు దానికి లోబడి దాన్ని అవలంబించినటువంటి వారి జీవితాల్లో పరివర్తన కలుగుతుంది. జీవితాలు కట్టబడతాయి, జీవితాలు మార్పు చెందుతాయి. పాడైపోయిన జీవితాన్ని దేవుడు బాగు చేయగలడు. రోజున ప్రభుని అడుగుతారా కరుణించమని? అయ్యా, నీ కరుణ నాపై ఉంచయ్యా, నా బిడ్డలను దీవించయ్యా. మేము చాలా ప్రయాసపడుతున్నాం కానీ మా ప్రతిఫలం దొరకట్లా. మా జీవితంలో చాలా ప్రయాసపడుతున్నాం కానీ ఎందుకో ఒకలాంటి అశాంతి మా జీవితాల్లో ఉంటుంది. మాపై నీ కరుణ చూపవా అని ప్రభువుని అడిగితే ప్రభువు మిమ్మల్ని కరుణించి గొప్ప అద్భుతాలు మీ జీవితంలో జరిగించేటువంటి దేవుడని నేను మీతో మాట్లాడుతున్నాను. 2వ అంశం చెప్తున్నాను ఏంటంటే, ఎండిపోయిన వాటిని జీవాన్ని, చిగురుని ఇవ్వగలిగినటువంటి వాడు. ఒకవేళ ఎన్ని స్థితిలో ఒకవేళ ఉన్నట్లయితే, ఒకవేళ డ్రైగా నీ జీవితం ఉన్నట్లయితే, అసలు ఎందుకు బ్రతుకుతున్నానో అర్థం కాని పరిస్థితుల్లో ఒకవేళ నీ జీవితం ఉన్నట్లయితే, ఎండిన స్థితిలో ఉన్నటువంటి నీ జీవితాన్ని దేవాదేవుడు చిగురింప చేయగలడు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో అహరోను అనేటువంటి వ్యక్తి యొక్క చేతికర్రను దేవుడు చిగురింప చేశాడు. అహరోను చేతికర్రను దేవుడు చిగురింప చేశాడు. అహరోను చేతికర్ర చిగురించిందని దేవుని లేఖనం సెలవిస్తున్న సంఖ్యాకాండంలో మాట మనం చూస్తున్నాం. 17వ అధ్యాయంలో ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, 1-8 వచనాలు. అహరోను చేతికర్ర చిగురించింది. చిగురించడం మాత్రమే కాకుండా అహరోను చేతికర్రకు బాదం పువ్వులు వచ్చినాయి, బాదం కాయలు వచ్చినాయి. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఒక చెట్టు నుంచి ఒక కొమ్మ వేరు చేయబడిన తర్వాత, అది కర్రగా మార్చబడిన తర్వాత ఎండిపోయినటువంటి కర్రలోంచి జీవం వస్తుందా? ఎండిపోయిన కర్రలోంచి చిగురు వస్తుందా? ఎండిపోయినటువంటి కర్రలోంచి పువ్వులు వస్తాయా? రావు. కానీ ప్రభువుకి అసాధ్యమేది ఏది ఉండదు కాబట్టి, ఆయనకి అసాధ్యమేది ఏది ఉండదు కాబట్టి ఆ ఎండిపోయినటువంటి ఆ కర్రను కూడా దేవుడు చిగురింపు చేశాడు. ఒకవేళ ఎండిపోయిన కర్రగా ఈ సన్నిధిలో కూర్చున్నావు, నువ్వు ఆరోగ్యం క్షీణించిపోయి నీ జీవితంలో ఆర్థికంగా ఎంతగానో చితికిపోయి ఒక హోప్తో ఒకవేళ ఉన్నావా? ఎండిపోయిన స్థితి, వివాహం కాకుండా ఇంకా ఎండి స్థితిలో ఉన్నావా? ఇంకా వివాహం అయి ఇంకా బిడ్డలు లేని పరిస్థితుల్లో ఉన్నావా? నీ జీవితంలో వేదన ఉందా? బిడ్డల విషయంలో వేదన ఉందా? భర్త విషయంలో వేదన ఉందా? పైకి ఏదో బతుకుతున్నావు కానీ ఏదో వేదన నీ జీవితంలో ఉంది, ఏదో స్ట్రగుల్ నీ జీవితంలో ఉంది, కన్నీరు ఉంది నీ జీవితంలో. అదే ఎండిన స్థితి.
ఆ ఎండిన స్థితిని దేవాదేవుడు చిగురింప చేయగలడు. రాత్రికాల సమయంలో అహరోను చేతికరను ఏ రీతిగా దేవుడు చిగురింప చేశాడో ఎండిన స్థితిని దేవుడు ఏం చేయగలడు? ఆయన చిగురునివ్వగలడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు, అయ్యా ఒక లోయ ఉందయ్యా, ఎముకల లోయ ఉంది. ఆ ఎముకల లోయలో అనేకమైన ఎముకలు ఉన్నాయి, అనేక నస్తి పంజరాలు ఉన్నాయి. వెళ్ళి గో అండ్ గివ్ ద ప్రాఫెసీ, అక్కడికి వెళ్ళి ప్రవచనాత్మకంగా మాట్లాడు. ఆ ఎండిపోయిన ఎముకలన్నీ కూడా ఏం చేయబడతాయి? గొప్ప సైన్యంగా మార్చబడతాయి. హల్లెలూయా. అంటే దేవుడు ఏం చేస్తాడంటే ఎండిపోయినటువంటి జీవితాన్ని జీవంతో నింపి, ఎండిపోయినటువంటి జీవాన్ని జీవాత్మతో నింపి, వాటికి ప్రాణం పోసి ఊపిరిని పోసి గొప్ప సైన్యంగా మార్చేటువంటి దేవుడు. హల్లెలూయా. ఈరోజున యేసై ఆర్మీలో ఎంతమంది పనిచేయాలనుకుంటున్నారు? చాలామంది దేశం పట్ల చాలా దేశభక్తి ఉంటుంది. నేను ఆర్మీకి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. దేశభక్తి, దేశం కొరకు ఏదైనా చేయాలనుకుంటాను. నేను అంటున్నాను, దేశం కొరకు ఖచ్చితంగా నిజమైన క్రైస్తవుడు దేశభక్తి కలిగి ఉంటాడు. కానీ నీ కొరకు ప్రాణం పెట్టి నీ కొరకు తిరిగి రాబోతున్న యేసయ్య యొక్క ఆర్మీలో జాయిన్ అవ్వడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? ఒక సోల్జర్గా నేను ఉండాలని ఆశపడుతున్నాను అయినటువంటి ఆశ మీకుంటే కనుక క్రైస్ట్ టెంపుల్ వెల్కమ్స్ యూ. దేవుని పరిచర్లో కొనసాగబడడానికి మంచి అవకాశం దొరుకుతూ ఉంది. చాలా పరిచర్లు ఇంత పరిచర్య ఉండదు వాస్తవానికి. ఎందుకంటే ఆ చర్చిలన్నీ కట్టబడి ఉంటాయి. వెళ్ళి లైట్లు వేసుకుంటే మొత్తం లైట్లు వెలుగుతాయి. అక్కడ సౌండ్ సిస్టమ్ ఆన్ చేస్తే సౌండ్ సిస్టమ్ ఆన్ అవుతుంది. కానీ ఈ పరిచర్లు అలా కాదు. ఏమన్నా ఒక మీటింగ్ పెట్టాలంటే 2-3 పెళ్ళిళ్ళు చేసినట్టు, ఒక ఆదివారం ఇక్కడ సభ ఏర్పాటు చేయాలంటే ఒక పెళ్లి చేసినట్టే. ఎంతో పరిచర్య, పరిచారకులు కావాలి 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 అని దేవుని సేవకుగా మొత్తుకుంటున్నాను, కానీ ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. వుడ్ యు నాట్ బీ ఇన్ ద ఆర్మీ ఆఫ్ జీసస్ క్రైస్ట్? ప్రభు చెప్తున్నారు, సో నా నీడలోకి రండి, ఆయన సైన్యంలోకి నువ్వు రాగలిగితే, ఆ సైన్యంలో ఒక సోల్జర్గా ఉండగలిగితే ఆ జీవితాలు ఎంత ధన్యం అండి. నేను చెప్తున్నాను, ఈరోజు నీ కుటుంబం కొరకు, నీ పొట్ట కొరకు, నీ పిల్లల కోసం ఎంత కష్టపడినా ఈ లోకం వరకే. ఈ లోకం మట్టుకే నువ్వు కష్టపడినటువంటి కష్టార్జితం కావచ్చు, కష్టపడిన కష్టం ఈ లోకం మట్టుకే. కానీ యేసయ్య కొరకు నువ్వు కష్టపడితే అది ఈ లోకం మట్టుకే కాదు, అది పర సంబంధమైనది, అది ఎటర్నల్ అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకో మాట చెప్పనా, మీరు పరలోకపు ఆ ధనాన్ని సమకూర్చుకోండి అన్నాడు. ఏమన్నాడు? పరలోకపు ధనాన్ని సమకూర్చుకోండి అన్నాడు. పరలోకపు ధనాలు, పరలోకంలో మీకు ధనం ఉందా? ఎస్బీఐలో ఉందండి ఒక 5 లక్షల రూపాయలు. ఐసిఐసిఐ బ్యాంకులో ఉందండి నాకు 10 లక్షల రూపాయలు. ఈ యొక్క సెక్యులర్ బ్యాంక్స్లో నీకు మంచి ధనం మీకు ఉండొచ్చు, సేవింగ్స్ ఉండొచ్చు. నేను అడుగుతుంది ఏంటంటే, పరలోకపు బ్యాంకులో నీ ధనం ఎంత? ఈ బ్యాంకులు కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే, రిసెషన్ అనేటువంటిది వచ్చినప్పుడు ఇన్ఫ్లేషన్ అంటారు. కొంతమంది ఎకనామిక్స్ చదువుకునేటువంటి వారికి ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి అర్థం చెప్పండి? ధరలు పెరిగిపోతాయి, వాల్యూ తగ్గిపోద్ది. ఇదివరకు 100 రూపాయలు తీసుకెళ్తే మనకు చాలా సరుకులు వచ్చాయి. ఇప్పుడు అదే 100 రూపాయలు తీసుకెళ్తే 2 ఇడ్లీలు వస్తాయి. ఎంత? 2 ఇడ్లీలు. హైదరాబాద్ ఒకసారి టీ తాగుదాం అని చెప్పి కారు ఆపి పక్క వెళ్ళాను, టీ తాగాను. బిల్ ఎంత వేసాడంటే 250 రూపాయలు వేసాడు. జస్ట్ కప్పు టీ హైదరాబాద్లో తాగాలంటే 250 రూపాయలు. అంటే ధరలు ఏమైపోతున్నాయి? పెరిగిపోతున్నాయి. రూపీ వాల్యూ పడిపోతూ ఉంది. దీన్ని ఏమంటారంటే ఇన్ఫ్లేషన్ అంటారు. ఏమంటారు? ఇన్ఫ్లేషన్ ఎప్పుడు కూడా లీడ్స్ టు రిసెషన్. ఎప్పుడు కూడా ఇన్ఫ్లేషన్ ఎప్పుడైతే వచ్చిందంటే ఏమొచ్చేస్తుంది? రిసెషన్ వస్తుంది. ఇప్పుడు రోజున అమెరికా దేశంలో షట్ డౌన్ అయిపోయింది. అమెరికా మీకు తెలుసా? మీకు అమెరికా దేశం స్తంభించిపోయింది. జీతాలు ఇవ్వలేక సుమారుగా 7,50,000 జీతాలు, ఏమండి 7,50,000 ఉద్యోగాలు క్యాన్సిల్ చేసి పడేశారు అమెరికా. దాని యొక్క ఇంపాక్ట్ మొత్తం వరల్డ్ వైడ్. నేను బీయింగ్ ఆమె ఫినాన్షియల్ మేనేజ్మెంట్ చదువుకున్న వ్యక్తిగా చెప్తున్నాను. అమెరికా స్తంభించిపోయింది. దాని ఇంపాక్ట్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ మీద పడిపోద్ది, డాలర్ వాల్యూ మీద పడిపోద్ది. ఇంకా చెప్పాలంటే ఆ స్టాక్ మార్కెట్, ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్ మీద పడిపోద్ది. అమెరికన్ డాలర్ అనేటువంటిది ప్రపంచంలో చాలా ఉన్నతమైన కరెన్సీ. అది ఏ దేశానికి వెళ్ళినా అమెరికన్ డాలర్ని ఇస్తే తీసుకుంటారు, కానీ మన రూపీని ఇస్తే తీసుకోరు అనేక దేశాల్లో. అమెరికన్ డాలర్ కొన్ని విలువ అలాంటిది. ఇప్పుడు అమెరికన్ డాలర్ వాల్యూ పడిపోతుంది. అమెరికాలో లాక్డౌన్ వచ్చేసింది. దాని గురించి నేను మాట్లాడాను. అది యేసు ప్రభు రాకడ సూచన అని చెప్పాను. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మన యూట్యూబ్ ఛానల్ చెక్ చేయండి. అమెరికా షట్ డౌన్ అయింది. కారణాలు ఏంటి? యేసు ప్రభు రెండో రాకడ సూచన. యేసు ప్రభు రెండో రాకడలో పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అండ్ ఫినాన్షియల్ ఇన్స్టెబిలిటీ ఉంటుంది. ఈ రెండే కారణాలు, ఈ రెండే సూచనలు. పొలిటికల్ ఇన్స్టెబిలిటీ, రాజకీయ వ్యవస్థల్లో స్టెబిలిటీ ఉండదండి. మీకు ఎవరిష్టం? ఏ పొలిటీషియన్ ఇష్టం? ఏ పార్టీ సమగ్రవంతమైన పరిపాలన దేశానికి అందిస్తూ ఉంది? ఎవరు వచ్చినా అదే పరిస్థితి. పార్టీలు మారుతాయి కానీ విధానాలు,
ఆ తర్వాత ఏం మారో అలాగే ఉంటాయి. మనుషుల కష్టాల్లాగా ఉంటాయి, మనుషుల సమస్యల్లాగా ఉంటాయి, పార్టీలు మారతాయి. అంతేగాని ఏ నాయకుడు కూడా సమర్థవంతమైన ఖచ్చితమైనటువంటి పరిపాలన మనుషులకు అందించలేదు. దిస్ ఈజ్ కాల్డ్ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అండ్ ఎకనామికల్ ఇన్స్టెబిలిటీ, ఫినాన్షియల్ ఇన్స్టెబిలిటీ వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా ఒక వరల్డ్ డిక్టేటర్కి ఇవన్నీ కూడా మార్గం సరళం అవుతుంది. లోక పరిస్థితులు మారిపోతున్నాయి, ప్రపంచ పరిస్థితులు మారిపోతున్నాయంటే రాబోతున్నాడు ఒకడు వరల్డ్ డిక్టేటర్, వాడే యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధి. వాడికి మార్గాలన్నీ సుగమవుతున్నాయి. ఎవరు సరిగ్గా చేయకపోతే, ఎవరు సరిగ్గా పరిపాలించకపోతే, ఈవెన్ ట్రంప్ను కూడా అమెరికా దేశంలో చాలామంది వ్యతిరేకిస్తున్నారు. ట్రంప్ అనేవాడు వెళ్ళిపోవాలని చెప్పి నినాదాలు చేస్తున్నారు. సో ఈ రోజున మనం చూస్తున్నప్పుడు ఇదివరకు రాజకీయవేత్తలను గౌరవించేవాళ్ళు ఏమంటే గారు గీరు అనేవారు ఇప్పుడు సింగులర్గా మాట్లాడుతున్నారు. నిజంగా చాలా భయంకరమైనటువంటి విధానంలో పొలిటికల్ సిస్టమ్ మారిపోయింది. ఇదంతా ఈ ఇన్స్టెబిలిటీ దేనికి దారితీస్తుంది అంటే ఒక వరల్డ్ డిక్టేటర్ మొత్తం ప్రపంచాన్ని రూల్ చేయబోతున్నాడు. అది దేవుని లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం చదవండి మీరు. అది వేరే విషయం. నేను ఎప్పుడన్నా బైబిల్ స్టడీస్లో ఆ విషయాలు మీతో మాట్లాడి దేవుని చిత్తం అయితే రానున్న దినాల్లో యేసుక్రీస్తు రెండవ రాకడ గురించిన సిరీస్ నేను ప్రారంభిస్తాను సంఘంలో. అమేజింగ్ థింగ్స్, మీరు ఆశ్చర్యపోతారు. అసలు వరల్డ్లో జరుగుతున్న విషయాలు బైబిల్లో ముందే రాయబడి ఉన్నాయి. ఎస్, బైబిల్ గ్రంథంలో ముందే దేవుడు రాయించేశాడు ప్రపంచ పరిస్థితులన్నీ కూడా. ఈరోజు ఒక్క మాట నేను అంతా కూడా చెప్పి మిమ్మల్ని ఏదో భయపెట్టాలన్న ఉద్దేశం కాదు. నువ్వు సిద్ధపడాలి. ఇంకా సిద్ధపడకుండా ఇంకా లోకంలో జీవిస్తున్నావు ప్రియ తమ్ముడు, సిద్ధపడి నీవు నీ కుటుంబాన్ని సిద్ధం చేయాలి. సిద్ధపడి నీవు నీతో ఉన్న సమాజాన్ని సిద్ధం చేయాలి. పొలిటికల్ ఇన్స్టెబిలిటీ, ఫినాన్షియల్ క్రైసిస్. సో ఈ ఆర్థిక మాంద్యాలు మనం చూస్తాం. ఒకవేళ అటువంటి పరిస్థితులు ఉన్నట్లయితే దేవాదేవుడు ఎండి పరిస్థితిని ఏం చేయగలడు? ఎండి పరిస్థితిలో ఉన్నటువంటి నిన్ను ఆయన బాగు చేసి స్థిరపరచగలిగిన దేవుడు. ఇంకో మాట చెప్తాను ఏంటంటే, ఎర్ర సముద్రం లాంటి సమస్యలు, ఎర్ర సముద్రమైనా ఎరుకో లాంటి అడ్డులైనా నీ ముందు నుంచి తొలగించి నీకు మార్గాన్ని దేవుడు సుగమం చేయగలడు. ఆమేన్. ఎర్ర సముద్రం మీ ముందున్నా సరే, ఎరుకో ప్రాకారాలు మీ ముందున్నా సరే, యోర్దాన్ నది లాంటి సమస్యలు మీ ముందున్నా సరే, వాటిని చీల్చి వాటిలోంచి నిన్ను నడిపించి నీకు విజయాన్ని ఇవ్వగలిగిన దేవుడు నా దేవుడు. అడుగుతున్నావా? నీ ముందున్న ఎర్ర సముద్రం ఏంటి? ఇశ్రాయేల్ ముందు ఎర్ర సముద్రం ఉంది, వెనకాలేమో ఫరో సైన్యం ఉన్నారు. ఎటు తోచలేని పరిస్థితి అండి. ఇంకా దేవుడు ఒక్కడే చేయాలి అక్కడ కార్యం. మోషే సైన్యాన్ని పెట్టుకుని ఆ ఫరో సైన్యంతో పోరాడలేడు. పోనీ ఇటు వెళ్దామంటే కుదరదు. ముందేమో ఎర్ర సముద్రం, చాలా లోతైన సముద్రం. పోనీ వెనక్కి వెళ్ళిపోదామంటే వెనక్కి వెళ్ళినా చచ్చిపోతాడు, ముందుకెళ్ళినా చచ్చిపోతాడు. ఇంక ఇటువైపు వెళ్ళినా సరే కొండలు పర్వతాలు ఎక్కలేరు. చాలా ఎటు స్తంభించమైన స్థితి. ఒకవేళ ఈ రాత్రి కాలం నీ స్థితి కూడా అలాగే ఉందా? పాస్టర్ గారు ఏం చేయాలో తెలియట్లేదండి. వీఆర్ స్టక్, వీఆర్ ఇన్ క్రాస్ రోడ్స్ టు మేక్ డెసిషన్స్. నిర్ణయాలు తీసుకోవడానికి మేము క్రాస్ రోడ్స్లో ఉండిపోయాం. ఎడమకి వెళ్ళాలో తెలియట్లేదు, కుడికి వెళ్ళాలో తెలియట్లా. ఇరుక్కుపోయామండి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏ ఎక్స్పర్ట్స్ మాకు సరైనటువంటి సజెషన్ ఇవ్వలేకపోతున్నారు. ఏం చేయాలి? అన్ని ద్వారాలు మూసుకుపోతే పై ద్వారం ఎప్పుడైతే తెరవబడి ఉంటుంది. స్తోత్రం చెప్పడం వల్ల మోషే గమనించాడు, అన్ని ద్వారాలు మూసిపోయినాయి, ముందు గొయ్యి వెనకాల నుయ్యి. కానీ పైకి ఇలా చూసేటప్పటికి ఆకాశం ఎప్పుడు తెరవబడి ఉంటుంది. తలలు పైకి ఎత్తి ప్రార్థన చేశాడు. సహాయము ప్రభువు నుంచి వచ్చింది. హల్లెలూయా. దేవుడు ఎర్ర సముద్రం 2 పాయలు చేశాడు. ఈ రోజున ఆర్థిక పరమైన ఇబ్బందులు అంటే ఎర్ర సముద్రం నీ మీద ఉందేమో. పేరెంటింగ్ అనేటువంటి ఒక సవాల్ నీ జీవితంలో ఉందేమో. నీ బిడ్డల్ని ఉన్నతమైన స్థానంలో చూడాలని ఆశ ఉంది, కానీ లోకల్ పరిస్థితులన్నీ కూడా తారుమారైపోతున్నాయి. ఆర్థికంగా బలపడాలనేటువంటి ఆశ ఉంది, ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి, అప్పులు బాధలు ఉన్నాయి. నీ జీవితంలో ఏకాంగిగా ఉన్నావు, ఇంకా వివాహం కావాలని కోరుకుంటున్నావు, గర్భఫలం కావాలని కోరుకుంటున్నావు, ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల పొందాలనుకుంటున్నావు, ఒక ఇంటిని కట్టుకోవాలనుకుంటున్నావు. అందరూ నీ ముందు అనేక మంది ఇంటిని కట్టుకుంటున్నారు, కానీ నీకు సొంత ఇల్లు లేదనేటువంటి బాధ నీకుంది. ఎప్పుడు సెటిల్ అవ్వాలనేటువంటి ఆ యొక్క నిరాశ నీ జీవితంలో ఉంది. నీ జీవితంలో సమస్యల వలయంలో ఉన్నావు, నీ జీవితంలో కన్నీటి వలయంలో ఉన్నావు, నీ జీవితంలో ఒక రకంగా చెప్పాలంటే చాలా వేదనతో ఉన్నావు. పైకి చెప్పుకోవట్లేదు, కానీ నీ హృదయంలో చాలా వేదన ఉంది. పైకి చెప్పుకుంటే సిగ్గుపోతుంది అనేటువంటి ఆలోచనతో ఉన్నారు చాలామంది. కానీ వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యల్ని చెప్పుకోవాలంటే ఎవరికి చెప్పుకుంటే వాళ్ళు హేళన చేస్తారనేటువంటి ఆ ఫియర్ నీలో ఉంది. చెప్పుకోలేకపోతున్నావు. ఒక్కదానివే రాత్రులు కుమిలిపోతున్నావు కన్నీరు కార్చి. ఏం చేయాలో అర్థం కావట్లా. అలాంటి పరిస్థితుల్లో ఏ రాజకీయవేత్త దగ్గరికి వెళ్తే నీకు సహాయం దొరుకుతుంది? ఏ ప్రొఫెషనల్ ఆ సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే సహాయం దొరుకుతుంది? ఏదో సలహా ఇచ్చి పంపించేస్తారు, డబ్బులు తీసుకుని సలహా ఇస్తారు, మరలా నిన్ను పట్టించుకోరు.
కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారాన్ని కరుణ కలిగినటువంటి వాడు నీ సమస్యను అర్థం చేసుకోవడం మాత్రమే కాకుండా నీ సమస్యకు పరిష్కారం ఇచ్చి ఉన్నతమైన స్థానంలో నిలబెట్టగలిగినటువంటి దేవుడు మన దేవుడు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని మహిమపరచండి. ఎర్ర సముద్రం 2 పాయలు చేసి 6 నెలల నుంచి నడిపించడం మాత్రమే కాకుండా వెనకాల వస్తున్న ఫరో సైన్యాన్ని కూడా ప్రభు ఏం చేశాడు, ఎర్ర సముద్రంలో నశింపచేసి వారికి ఇంకెప్పుడు కూడా అడ్డు లేకుండా, ఒకవేళ వారేగాక మరణించకపోతే మరలా వేరే మార్గం నుంచి వస్తారు, మళ్ళా కనాను దేశానికి వచ్చి ఆ ఫరో ఏం చేస్తాడు, ఒకప్పుడు మా దగ్గర బానిసలుగా ఉన్నారు, ఇప్పుడు స్వతంత్ర దేశంలోకి వచ్చారు, మళ్ళా వాళ్ళని ఏం చేస్తారు, బానిసలుగా తీసుకెళ్ళిపోవచ్చు. కానీ ఆ సైన్యాన్ని దేవాదేవుడు ఎప్పుడైతే సంహరించాడో ఇంకెప్పుడు కూడా మోషే మీదకి కానీ మోషే ప్రజల మీదకి ఆ ఫరో కానీ ఫరో సైన్యం రాలేకపోయారు. మనుషులు నీకు తాత్కాలికమైన ఉపశమనాన్ని ఇస్తారు, మనుషులు తాత్కాలికమైనటువంటి సమస్యకు పరిష్కారం ఇస్తారు, కానీ మన దేవుడు సమస్యకు పరిష్కరించాడంటే అది శాశ్వత పరిష్కారం. స్తోత్రం చెప్పడం హల్లెలూయా. అర్థమైందా మీకు? శాశ్వత ప్రజలు ఇచ్చేటువంటి పరిష్కారం తాత్కాలికమైంది, కానీ దేవుడిచ్చే పరిష్కారం శాశ్వతమైంది. అదే చేశాడు ఇశ్రాయేల్ పక్షాన. ఒకవేళ ఫరో గనక ఆ టైంలో రాకపోతే, వీళ్ళని మెల్లగా దాటేసి ఉంటే నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలుసా, మరలా కనాను దేశంలోకి వచ్చి వారు వాగ్దాన దేశంలోకి వచ్చి మరలా వీరిని తీసుకెళ్ళి ఐగుప్తులో బానిసలుగా పెట్టేవాడు. కానీ ఎప్పుడైతే ఫరో తన కుమారుడు ఎప్పుడైతే చనిపోయాడో, ఫరో సైన్యం ఎర్ర సముద్రం ముందు ఆ పడి నాశనం అయ్యారో, వాళ్ళకి అర్థమైంది వీరు దేవుడు సామాన్యమైనటువంటి వాడు కాదు, వీరు దేవుడు సృష్టిని శాసించగలిగినటువంటి దేవుడు, సముద్రాలను కూడా చేర్చగలిగినటువంటి దేవుడు, నా నదులను కూడా చేర్చగలిగినటువంటి దేవుడు, ఆకాశ శక్తుల్ని కదిలించగలిగినటువంటి దేవుడు అని ఐగుప్తులకి అర్థమైపోయింది. ఈ ప్రపంచంలో ఉన్న మానవ జాతికి అర్థమైపోయింది. మన రీసెంట్గా సీజ్ ఫైర్ అయిందండి. వాస్తవానికి హమాస్ వారికి ఇజ్రాయెల్ వారికి యుద్ధం ఆగిపోయింది. ఎందుకంటే అమెరికన్ ప్రెసిడెంట్ అయినటువంటి డొనాల్డ్ ట్రంప్ ఆ 20 పాయింట్స్తో ఉన్నటువంటి ఒక షీట్ని రిలీజ్ చేసి, మీరు ఇవి వినకపోతే మా భయంకరత్వాన్ని చూస్తారని హమాసులకు చెప్పారు. యుద్ధాన్ని నిలిపేసండి అర్జెంటుగా, ఎందుకంటే యుద్ధం ద్వారా చాలా మంది చనిపోతున్నారు. ఈరోజు గాజాలో నియర్లీ 70 పీపుల్ హ్యావ్ బీన్ డైడ్ యుద్ధం ద్వారానే. అంత భయంకరమైన ఆస్తి నష్టం జరుగుతుంది ప్రపంచవ్యాప్తం అంతా, ప్రపంచంలో అంతా కూడా పరిస్థితులు మారిపోతున్నాయి. కాబట్టి హమాస్ వారు, మీరు యుద్ధాన్ని ఆపేయండి, మీ దగ్గర ఉన్నటువంటి ఇజ్రాయెల్ యొక్క బందీలో ఉన్నటువంటి వారిని 276 మందిని పంపించేసేయండి. ఒకవేళ వారిని చంపేశారా, వాళ్ళ యొక్క అవశేషాలు, వారి యొక్క అస్థికులన్నా పంపించేసేయండి, సమాధానానికి రమ్మండి, లేకపోతే అమెరికా ఒక గుర్రూపం చూస్తుందని పంపించారు. ఎవరికి? హమాస్ వారికి. అది చెప్పించింది ఎవరంటే ఇజ్రాయెల్ వారే. 2 సంవత్సరాల నుంచి నిర్విరామంగా యుద్ధం జరుగుతుంది. అక్టోబర్ 7, 2023 సంవత్సరం నుంచి భయంకరంగా ఎప్పటి వరకు యుద్ధం జరుగుతూ ఉంది. ఒక విశ్లేషకుడు మాట్లాడుతున్నాడు, 2వ ప్రపంచ యుద్ధ కాలంలో ఎన్నైతే వెపన్స్ వాడారో, అంటే ఆయుధాలు వాడారో, ఈ ఇజ్రాయెల్ వారు అట సుమారుగా 57 అరబ్ దేశాలు, ఈ హమాస్, హిజ్బుల్లా అండ్ హైతీ, వీళ్ళతో పోరాడడానికి అన్ని ఆయుధాలు వాడారట. కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అయిపోయినాయి. ఇజ్రాయెల్ వారు కూడా చెప్పారు ఏమనంటే, మీరు ఒంటరోళ్ళు అయిపోతారు, ఇప్పటికే అనేక మంది మీ మీద తిరుగుబాటు చేస్తున్నారు, ఇది మంచి పద్ధతి కాదని చెప్పేటప్పటికి నిన్న సీజ్ ఫైర్ అయింది, యుద్ధం నిలుపు చేయబడింది. కానీ ప్రపంచానికి ఒక సత్యం తెలిసిందంటే, ఎవరైనా ఇజ్రాయెల్ వైపు చూడాలంటే వారు ఖచ్చితంగా మచ్చమటలు పట్టేస్తాయి. ఇజ్రాయెల్ దేశాన్ని ఏ ఒక్కరూ జయించలేరు. ప్రపంచానికి అర్థమైందంటే సింగిల్ దేశం. మీకు మాట చెప్పిన, తూర్పుగోదావరి జిల్లా తెలుసా మీకు? మొత్తం దేశం అంతా తూర్పుగోదావరి జిల్లా అంత ఉంటుంది. దాని జనాభా 1 కోటి మంది, సుమారుగా చెప్పాలంటే 1,10,00,000 1,20,00,000 ఉంటారు. ఇంకా చెప్పాలంటే దాని యొక్క ఫినాన్సెస్ గురించి ఆలోచిస్తున్నప్పుడు $550 బిలియన్ దాని యొక్క, ఒక రకంగా చెప్పాలంటే దాని యొక్క నెట్వర్త్ అని చెప్పొచ్చు, లేకపోతే దాని యొక్క గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ జీడిపి. సో చాలా చిన్న దేశం, కానీ సుమారుగా 100 కోట్లు ఉన్నారు ఇస్లామిక్ వరల్డ్. 100 కోట్ల మంది, వీళ్ళేమో 1 కోటి మంది. 100 కోట్ల మంది గజగజలాడించేశారండి వీళ్ళు. ప్రపంచంలో ఇంకే ఒక్కరు ఇజ్రాయెల్ వైపు చూసేటువంటి ధైర్యం కానీ దమ్ము లేదు. ప్రపంచానికి ఒక సమాచారం పంపించారు, మా దేశం వెనకాల మా ప్రభు ఉన్నాడు, ఇశ్రాయేల్ని కాపాడువాడు కొనుకడు నిద్రపోడు. దేవుని లేఖనం చెప్తుంది, ఇశ్రాయేల్ క్షేమం కోసం ప్రార్థన చేయండి, ఇశ్రాయేల్ అభివృద్ధి కోసం ప్రార్థన చేయండి, ఇశ్రాయేల్ కోసం ప్రార్థన చేయండి. ఎందుకంటే అంత్యకాల ప్రవచనాలన్నీ కూడా ఇజ్రాయెల్ దేశంతో ముడిపెట్టబడి ఉన్నాయి. అందుని బట్టి దేవుడు ఆ దేశాన్ని ఎంపిక చేసుకున్నాడు. ఆ దేశం ద్వారా తన యొక్క ప్రణాళికలు, ఆ దేశం ద్వారా తన ఆలోచనలు, ఆ దేశం ద్వారా తన తీర్పులు మానవ జాతికి వెల్లడి చేయాలనుకున్నాడు. అంటే ఒక జనాంగాన్ని దేవుడు ఏర్పాటు చేసి ఆ జనాంగం పట్ల ఆయన యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయో చెప్పాలనుకున్నాడు ఆయన ప్రపంచానికి. అంటే ఇశ్రాయేల్ మీద ఏదో స్పెషల్ ఫేవర్ అని కాదు, ఆ
ఆ జనాంగాన్ని దేవుడు ఏర్పాటు చేసుకుని ఈ సర్వ భూమి మీద నివసిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క ఆలోచనలు, నా యొక్క విధి విధానాలు, నా యొక్క భావజాలం అందరికీ తెలియాలి. అందుని బట్టి ఈ సమాజాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందులో ప్రవక్తలను ఏర్పాటు చేశాడు. వారు కొన్ని సూచనలు ఇచ్చాడు, కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు, కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. ఫాలో అయినప్పుడు ఎలా దీవించాడో, ఫాలో అవ్వనప్పుడు వారు ఏ విధంగా నష్టపోయారో అవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చాడు. ఒక ప్రపంచానికి ఇజ్రాయెల్ దేశాన్ని ఒక మాదిరిగా పెట్టాడు. మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్స్ చూసారా మీరు? అభ్యాసం ఎక్సర్సైజులు ఉంటాయి, దాని ప్రక్కన ఏముంటాయి ఎగ్జాంపుల్ అని ఉంటాయి. ఈ ఎక్సర్సైజ్లో ఉన్నటువంటి మ్యాథ్స్ అన్నీ కూడా, ఆ సమ్స్ అన్నీ చేయాలంటే ముందు నువ్వు ఏం నేర్చుకోవాలా? ఆ ఎక్సర్సైజ్ ఉంటుంది కదా, ఆ మోడల్ సమ్ నువ్వు చేయాలి. ఆ మోడల్ లెక్క చేసినప్పుడు ఈ ఎక్సర్సైజ్లో ఉన్నటువంటి అన్నీ నువ్వు చేయగలుగుతావు. ఈ ప్రపంచానికి కూడా దేవుడు ఇజ్రాయెల్ దేశం అనేటువంటి దాన్ని ఒక మోడల్గా ఉంచాడు. ఆ దేశం పట్ల ప్రణాళికలు ఉన్నాయి, ఆ దేశం పట్ల ప్రవచనాలు ఉన్నాయి. ఆ దేశానికే దేవుడు వచ్చాడు. ఆ దేశంలోకి దేవుడు ఆకాశాన్ని దిగాడు, పరలోకాన్ని దిగొచ్చి బెత్లెహేమ్ అనే కుగ్రామంలో ఆయన జన్మించి మరలా అదే ఒలీవుల కొండ మీదకి దిగొస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ రెండవ రాకడ కూడా ఇజ్రాయెల్ దేశం మీద ఆధారపడి ఉంది. అదే దేశంలోకి యేసుక్రీస్తు ప్రభువు రాబోతున్నారు. ఆయన ఎప్పుడైతే ఆకాశం నుంచి ఆయన మరలా భూమి మీదకి వచ్చినప్పుడు ఆ ఒలీవుల కొండ రెండుగా చేల్చబడుతుందట. ఆ రెండుగా చేల్చబడినటువంటి ఒలీవ కొండ ఒక పెద్ద అగాధంగా మార్చబడుతుందని ప్రకటనలో మనం చూస్తున్నాం. ఇవన్నీ జరుగుతున్నాయి. బైబిల్ ప్రవచనాలు అనేవి ఆగిపోయిన గడియారం కూడా రోజుకి 2 సార్లు టైం చూపిస్తుంది. అంత మాత్రం ఆ గడియారం పెట్టుకుని నువ్వు అంతా టైం ఫాలో అయిపోతున్నావు అనుకోండి, మీ వాచ్ ఆగిపోయిందండి, కానీ రోజుకి 2 సార్లు ఏం చూపిస్తుంది? 10 గంటలప్పుడు మీ టైం ఆగిపోయిందండి. ఉదయం 10 గంటలకి కరెక్ట్గా ఆ టైంలో చూస్తే అది రైట్ టైమే. రాత్రి 10 గంటలకి చూస్తే అది కూడా రైట్ టైంలాగా అనిపిస్తుంది. అంత మాత్రం నీ వాచ్ వాడదామా? ఎవరో 2-3 ప్రవచనాలు ఏదో నెరవేర్చబడినాయి అని చెప్పి ఆ ప్రవచనాలు అవే నికరం చేసుకుని మనం జీవించామా నష్టపోతావు. అర్థమైంది? ఈ లోకంలో చాలామంది నోస్ట్రడామస్ అనేటువంటి వ్యక్తి, బాబా వంగ, ఆ తర్వాత ఇంకా పోతులు వీరబ్రహ్మేంద్ర గారు, వీళ్ళు ఏవో ప్రవచనాలు చెప్పారు. అవేమో అడపదడప 2-3 నెరవేర్చబడ్డాయి. కానీ ప్రపంచ భౌతికం చెప్పింది బైబిల్ గ్రంథం. హల్లెలూయా! ప్రపంచ రాజ్యాల యొక్క భౌతికం చెప్పింది బైబిల్ గ్రంథం. ప్రపంచం యొక్క ఆరంభం గురించి చెప్పింది బైబిల్ గ్రంథం. ప్రపంచం యొక్క ముగింపు గురించి చెప్పింది బైబిల్ గ్రంథం. ఈ బైబిల్ గ్రంథాన్ని ప్రక్కన పెట్టి ఎవడో బాబా వంగట అదంతా అది జరుగుతుంది ఇది జరుగుతుందని చెప్పినటువంటి వారు ప్రవచనాలు నమ్ముకుంటూ వెళ్ళామంటే నష్టపోయేది నువ్వే. బైబిల్ని నమ్మినటువంటి వాడు ఏనాడు నష్టపోడు. ఆమెను చెప్దాం. ఆమేన్. కాబట్టి మీ జీవితాన్ని దేవుడు చిగురింప చేయగలడు. మీ జీవితానికి దేవాదేవుడు పాడైపోయిన జీవితాన్ని బాగు చేయగలడు. ఎర్ర సముద్రమైనా, ఎరుకో లాంటి అడ్డుగోడలైనా నీ ముందు నుండి తొలగించి నీకు మార్గాన్ని ఏర్పాటు చేయగలడు. ఇశ్రాయేలు ఎర్ర సముద్రం దాటారు, యోర్దాను నదిని దాటేశారు. ఆ తర్వాత కనాను దేశానికి వెళ్తున్నప్పుడు ఎరుకో ప్రాకారం వరకు అడ్డొచ్చినాయి. ఎరుకో దాటాలి వాళ్ళు కనాను దేశానికి వెళ్ళాలంటే. ఏం చేయాలా? అయ్యా దయచేసి పర్మిషన్ ఇవ్వండి అయ్యా, దయచేసి మీ యొక్క రాజ్యం నుంచి వెళ్తాం అయ్యా, మా దేశానికి వెళ్తాం, మీ రాజ్యం మీద యుద్ధం చేయడం అనేది మా ఉద్దేశం కాదు. యెహోషువ చెప్పాడు. అయినా మా రాజ్యం నుంచి వెళ్ళటానికి మూర్ఖులాళ్ళు ఎరుకో ప్రజలు మూర్ఖత్వంతో మాట్లాడుతున్నప్పుడు, అయితే మా దేవునికి సమర్పించుకుంటాం, మీ చుట్టూరు ప్రాకారాలను బట్టే గర్విస్తున్నారు కదా, వేటిని బట్టితే గర్విస్తున్నారు ఆ ప్రాకారాలే కూలిపోతాయి. జస్ట్ డోర్లు తీయండి, గేట్లు తీయండి అంటే మీరు తీయలేదు. నా దేవుడు గేట్లు కాదు గోడలే బద్దలు కొట్టాడు. ఈజీగా మా మార్గాలు సుగమవుతాయి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దుష్టుడు కూడా నీ జీవితంలో ద్వారాలు మోస్తాడు, గేట్లు మోస్తాడు. నువ్వు ప్రభు సందుకు వెళ్ళి నన్ను కరుణించయ్యా, నన్ను దీవించయ్యా, నా ప్రార్థన ఆలకించు అని ప్రభువుకి ఆ సమస్యను అప్పగిస్తే దేవుడు ద్వారాలు తీయడు, నువ్వు అనుకున్నట్టుగా ద్వారాలు తీయడు, ప్రాకారాల బద్దలు కొట్టేస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకా విచ్చలవిడిగా గేట్లు అని చెప్తే 5-6 వెళ్తావు, కానీ ఎప్పుడైతే ప్రాకారాలు కూలిపోయినాయో 100 మంది అట్ ఏ టైం దాటేయచ్చు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దుష్టుడు ఏదో చేయాలనుకుంటాడండి, ద్వారాలు మూసేయాలనుకుంటాడు. క్రైస్ట్ టెంపుల్ ద్వారాలు మూసేయాలి, ఈ పరిచర్య ద్వారాలు మూసేయాలి, ఈ పరిచర్ని ఎలాగన్నా కుంటుపడేలా చేయాలని దుష్టుడు ఎన్నో ప్రణాళికలు చేస్తున్నాడు. కానీ నా విశ్వాసం చెప్తున్నాను, సాతానుడు గేట్లు మూసేస్తే నా దేవుడు ప్రాకారాలు బద్దలు కొట్టేస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన కార్యాలు అంత గొప్పవి. సేవ ఆగదు, సేవ శరవేగంతో దూసుకుని వెళ్ళిపోద్ది. ఎంతోమంది సేవ పాడైపోతే ఆనందించేటువంటి వారు చాలామంది ఉన్నప్పటికీ కూడా దేవుడు తన పరిచర్ను జరిగించుకుంటాడు. తన పరిచర్య ద్వారా ప్రజలు దీవెనలోకి వస్తారు, ప్రజలు రక్షణ పొందుతారు, ప్రజలు దేవుని రాజ్యానికి వారు వారసులుగా చేరతారు. చాలామంది రకరకాల ఆలోచనలు, ఇక్కడి నుంచి సంఘం పోతే ఆనందించేటువంటి వారు చాలామంది ఉండొచ్చేమో. కానీ నా దేవుని యొక్క గొప్పతనం చెప్తున్నాను. సాతానుడు గేట్లు మూసేసి బంధించేసి అనుకున్నాడు, కానీ నా దేవుడు ఎరుకో ప్రాకారాలని పడగొట్టి
తన ప్రజలకు సుఖమైనటువంటి మార్గాన్ని తెరిచాడు నా దేవుడు. కాబట్టి నా ప్రియ నాకు నీ జీవితంలో కార్యం చేయగలడు. ఎక్కడో ఏదో ఆగిపోయిందా, ఎక్కడో ఏదో ద్వారం మూసిపోయిందా, ఎవరో నీ మీద పగబెట్టి ఇంటెన్షన్గా నేను బాధ పెడుతున్నారా, దేవుడు సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేయి. దేవాదేవుడు గొప్ప ద్వారం నీ కోసం తెరిచి అనూహ్యమైనటువంటి కార్యాలు దేవుడు నీ కోసం జరిగిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రజలు ఇబ్బంది పెట్టాలనుకుంటారు, ప్రజలు నిన్ను బాధించాలనుకుంటారు, ప్రజలు నీకు నొప్పి కలిగేలా మాట్లాడుతుంటారు. గుర్తుపెట్టుకో, జ్ఞాపకం పెట్టుకో, వారిని దేవాదేవుడు అవమానపడేలా చేస్తాడు. వారి ముందే దేవుడిని ఘనతను హెచ్చించి ఉన్నతమైన స్థానం నడిపించి, దేవుడు అందరూ కూడా మాటల చేత సమాధానం చెప్తే నా దేవుడు చేతలతో సమాధానం చెప్తాడు. ఆమేన్. చేతలు చేసి సమాధానం చెప్తాడు ఆయన. అప్పుడు నేను ముగింపులోకి వస్తున్నాను. ఇంకో మాట చెప్పిన ముగిస్తాను. నువ్వు అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అధికంగా నీకు దయచేసేటువంటి దేవుడు. నువ్వు అడిగేది ఒకటైతే దేవుడు నీ జీవితంలో చేసేది మరొకటి. అంటే ఉన్నతంగా దేవుడు దీవిస్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20 వచనం చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20 వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20 వచనం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా చేయగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతములు సదాకాలం మహిమ కలుగునుగాక. ఆమేన్. ఊహించు వాటన్నిటికంటే అడుగు వాటన్నిటికంటే దేవుడు అత్యధికంగా దయచేస్తాడు. నీ బిడ్డల్ని ఒక రీతిగా నువ్వు చూడాలనుకుంటున్నావు, దేవుడు ఇంకా ఉన్నతమైన స్థానాన్ని నీ బిడ్డలను నడిపించబోతున్నాడు. హల్లెలూయా. ఆయన ప్రణాళికలు చాలా గొప్పవి. నీ భవిష్యత్తు ఒకలా ఉండాలని కోరుకుంటున్నావు, దేవుడు ఇంకా ఉన్నతమైన ప్రణాళికను ఆయన కలిగి ఉన్నాడు. అవి ఎలాంటివి తెలుసండి? హానికరమైన ప్రణాళికలు ప్రభు నీ కోసం చేయట్లేదు. నువ్వు పాడైపోవాలనేటువంటి ప్రణాళికలు ప్రభు చేయట్లేదు, కానీ సమాధానార్థమైనటువంటి ప్రణాళికలు, మేలు కలిగించే ప్రణాళికలు ఆయన చేస్తున్నాడు. హీ హ్యాస్ ఎ ప్లాన్స్ ఫర్ యూ. హీ హ్యాస్ ప్లాన్స్ ఫర్ యూ. అవి ఎలాంటివి తెలుసా? నీకు హాని కలిగించేవి కాదు, నిన్ను పాడు చేసేటువంటివి కాదు. నువ్వు ఇంకా దిగజారిపోయిన ప్రణాళికలు దేవుడు చేయట్లేదు. మనుషులైతే అలాంటి ప్రణాళికలు నీకు చెప్తారు, అలాంటి ప్లాన్స్ చెప్తారు నువ్వు పాడైపోవడానికి. నా ప్రభు ఎలాంటి వాడు తెలుసా? అవి నీకు హాని కలిగించే ప్రణాళికలు కాకుండా మేలు కలిగించే ప్రణాళికలు నీ కోసం చేయబోతున్నాడు. కీడు వెనక దేవుడు ఏం చేస్తాడు? మేలు దాస్తాడు. నువ్వు అనుకుంటావు కీడు జరిగిపోతుంది అనుకుంటావు, కానీ దేవుని సందులో దేవుడు ఆ కీడుని మేలుగా మారుస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. క్రైస్ట్ టెంపుల్కి దేవుడు ఇచ్చినటువంటి భూమి ఇదే. 2 ఎకరాల 16 సెంట్లు స్థలాన్ని క్రైస్ట్ టెంపుల్ పేరు మీద దేవుడు మనకు అనుగ్రహించారు. ఇదే స్థలంలో మహిమాన్విత దేవుని సంఘాన్ని నిర్మించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. గతించిన కొన్ని సంవత్సరాలుగా ప్రార్థన చేస్తూ వస్తున్నాం. పర్మిషన్స్ ఆల్రెడీ గ్రాంట్ అవుతున్నాయి. ఇదే స్థలంలో సుమారుగా 10,000 మంది పట్టేటువంటి ఒక మహిమాన్విత సంఘం నిర్మించబడబోతూ ఉంది. కావున మిమ్మల్ని అందరినీ ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాను. మీ అనుదిన ప్రార్థనలో క్రైస్ట్ టెంపుల్ అనేటువంటి ఈ యొక్క సంఘం కొరకు, ఈ కన్స్ట్రక్షన్ కొరకు ప్రార్థన చేయండి. ఈ మందిలో అనేక మంది రక్షణ పొందాలి, అనేక మంది సత్యవాక్యాన్ని వినాలి, దేవుని శక్తిని ప్రత్యేకంగా అనుభవించాలి. ఇప్పుడు వరకు ఈ ల్యాండ్ వాస్తవానికి పొలాన్ని మనం తీసుకోవడం జరిగింది. ఈ పొలంలో సుమారుగా 4 అడుగులు ఈ మట్టిని పూడ్చడం జరిగింది. ఆ తదుపరి ఒక ప్రత్యేకమైన కన్స్ట్రక్షన్ కూడా చేయడం జరిగింది. అక్కడ ఆ ప్రాంతంలో ట్రాన్స్ఫార్మర్, ఆ తర్వాత ఎలక్ట్రికల్ పోల్స్ మనం చూస్తున్నాం. ఆ దేవుని మహాకృపను బట్టి నీటి కొరకు ప్రార్థన చేసినప్పుడు చక్కటి నీటిని, మంచి నీటిని దేవుని అనుగ్రహించారు. తక్కువ లోతులోనే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుని బట్టి కుటుంబాలతో అందరూ ప్రార్థన చేయండి. ఒకవేళ దేవుడు మీరు ప్రేరేపిస్తున్నట్లయితే యోగ్యమైన పరిచర్యకు మీ ప్రేమపూర్వకమైన విరాళాలను పంపించండి. కట్టాలంటే కొన్ని కోట్ల రూపాయలు అవసరం అవుతా ఉంది. అందుని బట్టి దేవుని మీద ఆధారపడి మేము సేవను జరిగిస్తున్నాం. ఏమి విదేశీ సహకారాలు లేవు. దేవుని సేవ మీద ఆధారపడి సేవను ముందుకు నడిపిస్తున్నాం. కాబట్టి మీ కుటుంబం తరపున ఒక శ్రేష్టమైన కానుకను దేవుని మందిరం నిర్మాణం కొరకు మీరు విత్తండి. తద్వారా గొప్ప పంటను మీరు కోస్తారు. నిజంగా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ప్రత్యేకంగా దీవిస్తారు. ఈ పరిచర్యలో 1900కు పైగా బాప్తిసాలు తీసుకుని వారు దేవునికి కృపలో నడుస్తున్నారు. మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రార్థన చేయండి. మందిర నిర్మాణం కోసం ప్రార్థన. దేవుని చిత్తం అయితే సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో ఈ యొక్క మెయిన్ శాంక్చురీని కట్టడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాం. అన్ని ద్వారాలు తెరవబడినట్లు ప్రార్థన చేయండి. దేవుని చిత్తం అయితే 31 ఆ తర్వాత జనవరి ఆరాధన ఇక్కడ జరిగించాలని ఆశపడుతున్నాం. ప్రార్థన చేయండి, సహకరించండి. దేవుని ప్రత్యేకంగా దీవించును గాక. ఒకవేళ మీరు ఎవరైనా సరే ఈ యొక్క మందిరం కొరకు విరాళం ఇస్తానన్నటువంటి వారు కింద ఫోన్ నెంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు. ఈ అకౌంట్ డీటెయిల్స్ కూడా ముందు పెడుతున్నాను. దయచేసి ఆలోచన చేసి, ప్రార్థన చేసి దేవునికి మందిరం కొరకు మీ విరాళాన్ని ఇవ్వాల్సిందిగా ప్రభువు పేట మనం చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ విజయవాడ. గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.